నీకే ఆరాధన 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 ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఆదివారము విశ్రాంతి దినము. పవిత్రమైన దేవుని మందిరములో చేరి దైవ సహాయము, దేవుని ద్వారా మనం పొందిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని స్తుతించి ఆరాధించి పూజా బలిలో పాల్గొని దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినచో అది ఎంతో ఆశీర్వాదము, మనందరికీ ఎంతో దీవెన. కావున అందరము భక్తియుతంగా ఈ పూజలో పాల్గొని దేవుని ఆరాధిస్తూ ఆయన సహాయములకు గాను ఆయనకు వందనములు చెల్లిస్తూ ఆయన కృప అనుగ్రహాలు మనందరి కుటుంబాలకు రావాలని కోరుకుంటూ ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మనము చేసిన పాపములు ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరీ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపాలు మన్నించి మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోకవాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవములతో వెలయుమా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పారవస్యమున భజింతుము. దినదినము సంస్తుతులు మేము చేతుము, భక్తి పారవస్యమున భజింతుము. ఇలలో నీ కీర్తి ప్రకటింతుము, ఇలలో నీ కీర్తి ప్రకటింతుము. నిత్య నీ మ్రోల మోకరింతుము. తండ్రికి తగు ఏక సుతుడవగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా, పాపహరిలోక పాపముల మన్నించి దయచూపి వినుమయ్య మా విన్నపములను. పితకోడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా.
పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములయందు పావనుడవు నీవే, సకల లోకములయందు పావనుడవు నీవే. లోకముల పాలించు రాజువు నీవే. పరమ పావన పిత మహిమలో నిలచి పరిశుద్ధ ఆత్మతో వసింతు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును, అర్పింతుమయ్యా ఈ స్తుతి గానమును. ఆమేన్. అందరము చేతులు జోడించుదాం, తలలో ఉంచుదాం, కనులు మూసుకొని దేవుని స్మరిస్తూ ప్రార్థించుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతము లేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతా మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇశ్రాయేలీయులు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేది. అచట మాంస భాండముల దగ్గర కూర్చొండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము నెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరు మమ్ము అక్కడి నుండి తోడ్కొని వచ్చిరి అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపింతును. ప్రతి దినము ఈ ప్రజల వెలుపలకు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. నీవు వారితో, మీరు ప్రొద్దుకుంకున్నప్పుడు మాంసమును వేకువనే రొట్టెను కడిపారా తిందురు. అప్పుడు కానీ యావేనైన నేనే మీ దేవుడునని మీకు తెలియదు అని చెప్పెను. సాయంకాలము పూరేడి పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసెను. ప్రొద్దుటిపూట ఆ విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను. పొగమంచంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇశ్రాయేలీయులు ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకొనిరి. ఇది మన ప్రభువు వాక్కు. శృతి చేసినే పాడనా,
స్తోత్ర గీతం భజయించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవను కాచిన జల ప్రళయములో నోవను కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజయించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 24 నుండి 35 వరకు. ప్రజలకు రొట్టెలను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచూ కఫర్నామునకు పోయిరి. సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదుకుచున్నారు, నా సూచక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతునిచ్చెదవు, ఏమి క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు యేసుతో చెప్పిరి.
పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో చెప్పెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. దాదాపు 2 వారాలు మనకు గ్యాప్ వచ్చింది మధ్యలో. ప్రియమైన సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆయన ప్రేరణను బట్టి ఈ ఆదివారం నాడు ఆయన మందిరంలో మనమందరము చేరి ఈ ఆరాధనలో, పూజా బలిలో పాల్గొనే సమయము, అవకాశం మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి కొంత సమయం పాటు అందులోని విషయాలు మన జీవితాలకి సరిపడే కొన్ని మాటలు గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే ఒక ప్రాంతము నుండి కానాను అనే ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తులో వారు బానిసలు, కూలివారు. కానాను వారికి ఇవ్వబడినటువంటి భూమి, సారవంతమైనటువంటి మంచి భూమి. ఈ ప్రజలందరికీ దేవుడు ఆ భూమిని వీళ్ళకిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే వాళ్ళని అక్కడికి వెళ్ళమన్నాడు, వెళ్ళి దాన్ని వశం చేసుకోమన్నాడు. ఐగుప్తులో వీళ్ళు బానిసలు. మోషే, అహరోను అనే ఇద్దరి సహాయంతో అక్కడి నుంచి వీరు బయటపడ్డారు. 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి చిన్నగా బయటకు వచ్చి కానానుకి ప్రయాణం చేస్తున్నారు. ఈ కానాను భూమిని చేరేదానికి వీళ్ళకి 40 సంవత్సరాలకు పైగా పట్టింది సమయం. ఎందుకంటే అన్ని రకాల ఇబ్బందులు కావచ్చు. అంటే ఒక మనిషి జీవితం అలాంటిది. ఒక రోజులో ఇది జరిగేది కాదు, అయిపోయేది కాదు. మానవ జీవితం, బ్రతుకు 40 ఏండ్లకు పైగా వారికి సమయం పట్టింది కానాను చేరేదానికి. సరే, ప్రయాణం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో వాళ్ళకి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. రెల్లు సముద్రం ఎదురైంది, దాన్ని దాటాల్సి వచ్చింది. సరే, దైవుని సహాయంతో వచ్చిన ప్రతి ఆటంకాన్ని దాటుకున్నారు, జయించారు. ఆ విధంగా చేస్తూ సీను అనే ఒక దట్టమైనటువంటి అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సీను, ఆ ప్రాంతం పేరు సీను. ముందుకు వెళితే సీనాయి పర్వతం, వెనక్కు వెళ్తే ఏలీము అనే ఒక ఊరు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవి. ఏలీముకు వచ్చారు. అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళా ప్రయాణం కట్టి సీనాయి పర్వతాన్ని చేరుకోవాలి వీళ్ళ ప్రయాణంలో అది ఒక భాగం. దాన్ని చేరుకునే క్రమంలో ఈ సీను అనే ఎడారి అడవి ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. దట్టమైన అడవి, కీకారణ్యం, కాకులు కూడా దూరనటువంటి ఒక అడవి. వాళ్ళకి ఆ అరణ్యాన్ని చూచినప్పుడు
తీవ్రమైనటువంటి బాధ కలిగింది. అరే రే రే, ఇంత దట్టమైనటువంటి అడవిలోకి వచ్చి పడిపోయామే, దారి తెలియదు, ఎలా పోవాలి? గుడారాలు వేసుకునేదానికి అవకాశం లేదు. దట్టమైన అడవి, అసలు కాలు పెట్టేదానికి కూడా లేదు. అంతటి దట్టమైనటువంటి అరణ్యం, క్రూర మృగాలు, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉండే అడవి. తీవ్రమైనటువంటి అసౌకర్యంగా వాళ్ళు భావించి మోషేని, అహరోనుని తిట్టడం ప్రారంభించారు. ఆ మాటలు మనం చదివితే గొప్ప జీవిత సత్యాలు ఉన్నాయి అందులో. సోదరి సోదరులారా, ఆ మాటలు తీసుకుందాం ఒకసారి. నిర్గమకాండము 16వ అధ్యాయములో 1వ వచనం. ఏలీము నుండి ఇజ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఎలీమునకు సీనాయికి నడుమునున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి. ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు, సమాజం అంటే వాళ్ళందరూ, ఆ గుంపు 6 లక్షల మంది మోషే అహరోనుల మీద నేరము మొదలెడెను. నేరాన్ని మోపడం అంటే వాళ్ళని నిందించడం ప్రారంభించారు. ఇజ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేది. అచట మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకుని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము నెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరి అనిరి. మాటలు చూడండి సోదరి సోదరులారా. ముందు ఎడారిలో కూడా ప్రయాణం చేశారు వీళ్ళు. 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. 1-2 సంవత్సరాలు కాదు, 40 ఏండ్లు. ఒక తరం ముగిసిపోయింది. ఇలా ఈ ఐగుప్తు అనేది ఒక పరిస్థితి. మనిషి కింద నుంచి పైకి ఎదుగుతాడు. ఏ మనిషి అయినా కూడా లేనితనము నుండి ఉన్నత స్థాయికి ప్రతి మనిషి ఎదుగుతాడు, చిన్న వయసు నుండి పెద్ద వయసుకి అన్నట్టుగా. అలాగే ఐగుప్తు అన్నది ఈ ప్రజల యొక్క లేని స్థితికి గుర్తు. అక్కడి నుంచి భగవంతుడు వారిని 450 ఏండ్లు ఆ ఐగుప్తులో వీరు కష్టాలు పడ్డారు. దేవునికి మొరపెట్టుకున్నారు, ఏడ్చి కన్నీరు పెట్టుకున్నారు. మమ్మల్ని దేవా ఇక్కడి నుంచి తప్పించు నేర్చుకున్నారు. సరే, దేవుని కృపను బట్టి అక్కడి నుంచి బయటపడ్డారు. ఈ బయటపడిన తర్వాత ఈ సీను అరణ్యానికి వచ్చినప్పుడు వాళ్ళు అసౌకర్యంగా భావించారు. అరే, ఈ ప్రాంతం బాగలేదు, అడవి ఉండడానికి బాగలేదు. మన జీవితాల్లో సోదరి సోదరులారా, అసౌకర్యం అన్నది మనందరి జీవితాల్లో ఉంటుంది. అసౌకర్యం అంటే ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఉన్నట్టుండి ఫ్యాన్లు తిరగవు, చెమట పోస్తుంది. అసౌకర్యం, చిరాకేస్తుంది మనకు. గాలి ఆడదు అని చెప్పి గాలి ఆడదు, చెమట పోస్తుంది, ఇసురుకుంటాం. అంటే ఒక రకమైనటువంటి చిరాకు, అసౌకర్యం. దీన్ని మనం తప్పించుకోగలమా? ఈ అసౌకర్యాన్ని ఏ మనిషి అయినా తప్పించుకోగలడా? ఒక మనిషి జీవితంలో అసౌకర్యం అనేది ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎవడి జీవితంలోనైనా ఎంత డబ్బులున్నా, ఎన్ని సమకూర్చుకున్నా కొన్ని మనకు అసౌకర్యాలు అన్నవి తప్పు. వాటికి మనం అలవాటు పడాల. చిరాకు పడితే ఏం లాభం? తప్పించుకోలేము. కొన్ని మన జీవితాల్లో తప్పించుకోలేము. అలవాటు పడాలి తప్పితే చిరాకు పడితే ప్రయోజనం లేదు. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇంటికి వస్తారు, భర్త ఇంటికి వస్తాడు,
ఈరోజు మా ఇంట్లో మంచి మాంసం వండి ఉంటుంది నా భార్య అనుకొని వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఆ రోజుకి కుదరకో లేదంటే ఇంకో కారణం చేతనో ఏదో పచ్చడో లేదంటే ఇంకోటి ఏదో చేసి పెట్టి ఉంటుంది. అసౌకర్యం. అలవాటైపోవాలా, ఓహో ఇదే ఈ పూటకి ఇదే తృప్తిగా తినగలగాల, నాకు మాంసం లేదు నాకు వద్దు అని చిరాకు పడితే సోదరి సోదరులారా, ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో. అసౌకర్యాలు మన జీవితం ప్రతి దశలో మనకు ఎదురవుతాయి, ఎంతటి వాడికైనా. కాబట్టి అలవాటు పడాలి అలాంటి వాటికి. మనం ఎంత సౌకర్యంగా నేను ఉండాలి అనుకున్నా కొన్ని అసౌకర్యాలన్నవి అవి పోవు. సహజ సిద్ధంగా ఒక మనిషి బ్రతుకులో అవి ఉంటాయి. వాటికి అలవాటు పడాలి, అలవాటు పడాలి. వేరే మార్గం లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఒక స్థాయికి చేరుకునే క్రమంలో ఏ వ్యక్తికైనా కొన్ని రకాల ఇబ్బందులు కావచ్చు, పరీక్షలు కావచ్చు, అసౌకర్యాలు కావచ్చు, చాలా ఉంటాయి. వాటిని చూసి మనం నిరాశకు లేదంటే చిరాకుకు లోనైతే అసలైనటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము. ఈ ఇశ్రాయేలు ప్రజలకి భగవంతుడు కానాను అనే ఒక సారవంతమైనటువంటి నేల, పాలు త్రేనె జాలువారే నేల అంటుంది బైబిల్ గ్రంథం. ఈ రోజున ఆ కానాను ఎక్కడుంది? ఐడియా ఉందా? ఈ రోజున కానాన్ అంటే ఏ ఊరు అంటే ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక ప్రాంతం ఏది? ఇరాన్, ఇరాక్, టర్కీ, ముస్లిం దేశాలు ఇవి. మనకు రూపాయి వాళ్ళకి 256 రూపాయలు. వాళ్ళ రూపాయి ఇక్కడికి వచ్చిందంటే 256 రూపాయలతో సమానం. అందుకే ఎక్కువ మంది దుబాయ్ అటు పోతారు. ఎందుకు అంటే అక్కడ చమురు, భూమిలో నుంచి చమురు. అందుకే ప్రపంచంలో కల్లా అత్యంత ధనిక ప్రాంతం అది ఈ రోజున. అమెరికా డాలరు 80 రూపాయలే, వాళ్ళది ఒక్క దినారి 256 రూపాయలు. అంత విలువ. అది దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన భూమి. ఈ రోజున కానాన్ అంటే ఇరాన్, ఇరాక్, టర్కీ, ఈ 3 ప్రాంతాలు. బంగారాన్ని వాళ్ళు ఆడుకుంటా ఇసిరేస్తారట, అంత డబ్బు ధనికులు. ఎవడి భూమిని తవ్వినా ఆయిలే, చమురు. ప్రపంచమంతటా చమురు వాళ్ళే సప్లై చేస్తారు. కాబట్టి అంత ధనిక ప్రాంతం. దాన్ని చెప్పాడు దేవుడు, మీకు ఆ ప్రాంతం ఇస్తాను, వెళ్ళండి అక్కడికి. వీళ్ళు మరి దాని గురించి కూడా చెప్పాడు. అది ఎలాంటి భూమి అనుకున్నారు? ఇదిగో మామూలు భూమి కాదు అది, మీరు అనుకునే భూమి కాదది. వాక్యంలో ఉంది, పాలు తేనెలు జాలువారే సారవంతమైన భూమి అని దేవుడే దాన్ని వర్ణిస్తాడు. అంటే అంతటి విలువైనటువంటి భూమి అది. ఎక్కడా మీకు కనబడదు అలాంటి భూమి. అలాంటి భూమిని మీకు ఇస్తానన్నాడు దేవుడు. అలాంటి భూమిని మీకు ఇస్తాను నేను, అక్కడికి వెళ్ళండి అన్నాడు. మరి అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందే ఈ ప్రయాణంలో చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి తప్పితే నిందిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా నడుచుకున్నారు. సోదరి సోదరులారా, మన జీవితాల్లో అలా చేయకూడదు. మనం అలా చేయకూడదు. అసౌకర్యం కలిగినప్పుడు అలవాటు పడాలి తప్పితే చిరాకు పడకూడదు. తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో పిల్లలకి వాళ్ళు కోరుకున్నవి అందించలేరు. బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. బిడ్డలు కోరుకున్నవన్నీ తల్లిదండ్రులు అందించలేరు, స్తోమత ఉండదు. బిడ్డలు దానికి చిరాకు పడకూడదు, అలవాటు పడాలా. మా తల్లిదండ్రులు స్తోమత ఇంతే, అలవాటు పడాలా. తప్పితే చిరాకు పడి తల్లిదండ్రుల మీద అలిగి, సోదరి సోదరులారా, అది కాదు జీవితం, అది కాదు. అసౌకర్యాలకి మనం అలవాటు పడాలి.
అలవాటు పడిన రోజు జీవితంలో దేవుడు మనకంటూ ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప దాన్ని మనం సాధించుకోగలం. చిన్న చిన్న అసౌకర్యాలకే మనం నిరాశపడి, చిరాకుపడి, ఆవేశపడి వెనక్కి వెళ్తే ముందుకెప్పుడు పోయేది? ఇజ్రాయేలు ప్రజలు అదే చేయబోయారు. వాళ్ళు ఆ అడవిలో వాళ్ళకి చిరాకు పడ్డారు. గుడారాలు వేసుకునేదాన్ని కూడా లేదు. ఆ కోపాన్ని అహరోను మోషేల మీద చూపించారు. వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళదేముంది? దేవుణ్ణి కదా నిందించాలా. నిందిస్తే మోషే ఏం చేశాడు, అహరోను ఏం చేశాడు? వాళ్ళు ఏ పాటి భగవంతుడు చెప్పాడు, వాళ్ళు చేస్తున్నారు అంతే. వాళ్ళదేముంది? ఆ 6 లక్షల మందిలో వాళ్ళిద్దరూ ఒకరు వీళ్ళందరూ కలిసి వారిని తిట్టడం ప్రారంభించారు. మీ వల్లే మాకు ఇంత గతి, మీ వల్లే మాకు ఈ పరిస్థితి, మీ వల్లే మాకు ఈ కష్టం, మీ వల్లే మాకు ఈ దుస్థితి అంటూ వాళ్ళని నిందించడం ప్రారంభించారు. వాళ్ళదేముంది? చిన్న ప్రాణాలు. మన జీవితాల్లో మనకు కష్టం కలిగినప్పుడు సోదరి సోదరులారా, మన కష్టానికి లేదా మన స్థితికి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళని వీళ్ళని నిందిస్తాం. మనం మా కుటుంబం ఇలా ఉండేదానికి కారణం ఇదిగో పలానా వాళ్ళు, పలానా వీళ్ళు అంటూ వాళ్ళని వీళ్ళని నిందిస్తాం. మన కుటుంబాలకు లేదా మన జీవితాలకు బాధ్యులు మనమే లేదా భగవంతుడు తప్పితే ఇతరులు కాదు. గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో. నువ్వు బాగున్నావా? కారణం దేవుడు, లేదా నువ్వే కారణం, వేరే వాళ్ళు కాదు. నువ్వు బాగలేవా? కారణం భగవంతుడు, లేదా నువ్వే, ఇతరులు కాదు. నేనో లేకుంటే ఇంకొకరు కాదు, లేదా మీ ఉపదేశం కాదు. మనం బాగున్నా బాగలేకపోయినా దానికి కారకుడు. నిందించాల్సి వస్తే ఎవరిని నిందించాలి? మనల్ని మనం నిందించుకోవాలా, లేదా మనల్ని సృష్టించిన భగవంతుని నిందించాలా? మధ్యలో ఉండేవారిని నిందిస్తే ఏం లాభం? ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి నిందించావు, ఆయన దేవుణ్ణి యెహోవాను కూడా నిందించారు వాళ్ళు. అయితే పాపం మోషే అహరోన్ని దూషించారు. తప్పు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ అలా చేయకూడదు సోదరి సోదరులారా. మన పరిస్థితికి కారణం ఎవరు అంటే మనమే. మనం బాగున్నా బాగలేకపోయినా, బాగున్నా కారణం మనమే, బాగలేకపోయినా కారణం మనమే, కారకులు మనమే, ఇతరులు కాదు. తర్వాత ఏమన్నారు చూడండి. అంటే తర్వాత ఏమన్నా మూడో వచనం. ఇజ్రాయేలీలు వారితో, మేము ఐగుప్తు దేశంలోనే యావే చేతిలో చచ్చినా బాగుగా నుండేది అన్నారు. చూడండి, నేను చచ్చిపోయినా బాగుండేదయ్యా, ఎందుకు మాకు ఈ కష్టాలు, మాకు ఈ బాధలు, మేము చచ్చినా బాగుండేది అన్నారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అక్కడ ఉన్నన్ని రోజులు 450 ఏండ్లు ఉన్నారు అక్కడ ఐగుప్తులో వీరు. అక్కడ ఉన్నన్ని రోజులు దేవునికి ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు. దేవా మాకు ఈ కష్టాన్ని తప్పించయ్యా అని. ఇప్పుడేమంటున్నారు? అక్కడ ఉంటే బాగుండేది అంటున్నారు. దేవుడు వాళ్ళని దయతలచి వారికి వాళ్ళు ఊహించనటువంటి గొప్ప ప్రాంతాన్ని ఇస్తానంటే దాన్ని గుర్తించకుండా ఈ చిన్న అసౌకర్యం కలిగితే వెనక్కి తిరిగి చూసుకొని అక్కడే మాకు బాగుంది అని నిందించడం ప్రారంభించారు. నేను చచ్చినా బాగుండేది అన్నారు. తర్వాత వాక్యం. అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజములెల్లా ఆకలిచే మలమలా మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరు మమ్ము అక్కడ నుండి ఇక్కడికి తోడ్కొని వచ్చితిరి అని. ఏమన్నారు వీళ్ళు? మేము ఐగుప్తులో మాంస భాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి అన్నారు. ఐగుప్తులో వీళ్ళందరూ పనివారు, కూలివారు, అంతకంటే దారుణం బానిసలు. ఆ ఐగుప్తీయుల దగ్గర వీళ్ళందరూ బానిసలు. వీళ్ళల్లో కొద్దో గొప్ప అంతంత మాత్రంగా ఉండేవాళ్ళు ఆ ఐగుప్తీయులకి వంట చేసి పెట్టేవాళ్ళు. ఆ వంట చేసేటప్పుడు ఆ పొయ్యి దగ్గర కూర్చొని వాళ్ళకి తెలియకుండా
ఆ రొట్టెలు ఆ మాంసం ముక్కలు తినేవాళ్ళు వీరు. వాళ్ళకి తెలియకుండా భయపడి ఆ వంట రూమ్లో దాచిపెట్టుకునేవాళ్ళు. ఒక ముక్కను తీసి ఒడిలో పెట్టుకునేవాళ్ళు, ఒక రొట్టె ముక్కను తీసి దాచిపెట్టుకునేవాళ్ళు, దాన్ని తినేవాళ్ళు. దాన్ని ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము ఐగుప్తు దేశంలో మాంసపాండముల దగ్గర కూర్చుండి రొట్టెను విరుచుకొని కడుపారా పూజించిందని చెప్పి చెప్పుకుంటున్నారు. అక్కడేమో బతికిందేమో బానిస బ్రతుకు, ఇక్కడ చెప్పుకునేదేమో అక్కడ మేము బ్రహ్మాండంగా బ్రతికేమని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎంతటి దారుణం! మనం అనుకుంటాం చాలామంది దుబాయ్కి పోతారు పనికి, కువైట్కి వాటికి పోతారు. విన్నారా? ఇక ఈ ప్రాంతం నుంచి తక్కువేమో, ఎక్కువ చాలామంది పోతారు. మనం అనుకుంటాం బా వాడు దుబాయ్కి పోయాడయా, డబ్బులు బాగా సంపాదిస్తుంటాడు అనుకుంటాం మనం. అక్కడ వాళ్ళ బ్రతుకులు ఎంత హీనమంటే సోదరి సోదరులారా మనం ఊహించలేం. అయితే డబ్బులు రేటు ఎక్కువ, అక్కడ విలువ ఎక్కువ. వాళ్ళ దగ్గర రూపాయి సంపాదిస్తే మన దగ్గర 280 రూపాయలు, అది ఒక రూపాయి, ఒక దీనారం. అంత రేటు, అంత విలువది. అందుకే వీళ్ళు ఎంత హీనమైన జీవితమైనా అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఒక నెల పని చేస్తే, ఒక సంవత్సరం పని చేస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని వెళ్తారు. కానీ జీవితం చాలా కష్టం అక్కడ. వీళ్ళ చేత వాళ్ళు చేయించని పనంటూ ఉండదంట. వీళ్ళ చేత ఆ దుబాయ్ సేట్లు కావచ్చు, ఇరాకు ఇరాను వీళ్ళు వాళ్ళు కావచ్చు, వీళ్ళ చేత చేయించని పని అంటూ ఉండదంట. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆ డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ కొంచెం బాగా మంచి ఇల్లు కట్టుకొని అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళ బ్రతికిన బ్రతుకు వాళ్ళు చెప్తారు అది అసలు బ్రతుకే కాదు అది. కాకపోతే 4 రాళ్ళు సంపాదించుకోవాలి కాబట్టి అక్కడ బతుకుతాం, కానీ ఆ బతుకు ఇంకొకటికి రాకూడదని చెప్తారు వాళ్ళు. అంతటి హీనమైన బ్రతుకు. ఇజ్రాయేలీలది కూడా అదే పరిస్థితి. కానీ ఏమంటున్నారు ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మేము ఐగుప్తు దేశంలో మాంస పాండాముల దగ్గర కూర్చొని రొట్టెను విరుచుకొని కడుపారా పూజించేది. అబద్ధం. కుక్క బతుకు బతికింది అక్కడ. వాళ్ళు చెప్పుకునేదేమో మేము భలే బతికేమని చెప్పి చెప్పుకుంటున్నారు. సోదరి సోదరు, ఎంతటి తప్పది! భగవంతుడు మన జీవితాలని ఒక మంచి వైపు, లేదంటే ఒక మంచి జీవితం వైపు నడిపించే క్రమంలో మనకు చిన్న చితక ఇబ్బందులు తప్పవు. అలాంటి వాటిని ఎదుర్కొని ముందుకు పోవాలి. కానీ వెనక్కి తిరిగి చూసుకొని అక్కడ మనం ఏదో బాగా బ్రతికినట్టు భావించి దేవుణ్ణి నిందించడం తప్పు. వాళ్ళు ఆ విధంగా నిందలు మోపారు దేవుని మీద. మాంస పాండముల దగ్గర కూర్చుండి రొట్టెని విరుచుకొని కడుపారా పూజించితిమి అంటూ మోషేని, అహరోనుని, యెహోవాని కూడా వాళ్ళు నిందించారు. అప్పుడు మోషే యెహోవాకు మొరబెట్టుకున్నాడు, అయ్యా చూడు, వీళ్ళు నీ ప్రజలు, నీవేమో వారిని పాలు తేనెలు తాలువారే కానాను భూమికి, అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి భూమికి తీసుకొని పోవాలని చెప్పి నువ్వు తాపత్రయపడుతుంటే వాళ్ళు చూడు, చిన్న కష్టం వచ్చినందుకు వాళ్ళనే మాటలు చూడు. ఐగుప్తే బాగుందంట వాళ్ళకి, ఐగుప్తులోనే వాళ్ళు బాగున్నారంట అంటూ మోషే దేవునికి విన్నవిస్తే మొరబెట్టుకున్నాడు మోషే. అప్పుడు దేవుడు తండ్రి, ఆయన మనం ఎలాంటి వారమైనా ఆయన మనల్ని ఆదరిస్తాడు తప్పితే వదిలిపెట్టేవాడు కాదు కదా. బిడ్డలు ఎలాంటి వారైనా తల్లిదండ్రులు వదిలిపెట్టరు కదా, పోషించుకుంటారు. అలాగే ఆయన ఏం చేశాడు, వాళ్ళకి ఆ అరణ్యంలో వాళ్ళకి మన్నాను కురిపించాడు. సరే మోషే వాళ్ళని అక్కడి నుంచి ముందుకు ప్రయాణం కమ్మని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని సీనాయి పర్వతం వైపు నడిపించాడు దేవుడు. అరణ్యం నుంచి బయటకు నడిపించి మరి ఈ ప్రయాణంలో వాళ్ళకి మాంసం అనిపించింది. వాళ్ళకి పూరేడు పిట్టలను పంపించాడు. చూడండి,
కోరికలు చూడండి, చేసేది ప్రయాణం ఒక 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 స్థలానికి చేరుకోవాలన్నటువంటి వీరికి కోరికలు మాంసం తినాలని చెప్పి అనిపించింది. దానికి మోషేని అహరోన్ని నిందించారు. మేము అక్కడ బాగా తిన్నామయ్యా మాంసం, ఇక్కడ మాకు ఏం దొరకట్లేదు, ఏం పెట్టట్లేదు, నువ్వు మీ దేవుడు, మాకు మాంసం కావాలని చెప్పి నేను మోషేని అహరోన్ని నిందిస్తే, మోషే దేవుడికి చెప్పుకుంటే దేవుడు పూరేడు పిట్టలను పంపించాడు. వాటిని పట్టుకొని మాంసంగా తిన్నారు. సాయంకాలానికి మన్నాను కురిపించేవాడు. మన్నా ఆకాశం నుండి ఉదయాన్నే వాళ్ళు నిద్రలేసి చూడంగానే తెల్లగా అది మంచులాగా భూమి మీద ఉండేది మన్నా. దాన్ని వాళ్ళు తీసుకొని ఆ రోజుకి కావలసినటువంటి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. సాయంకాలానికి పూరేడు పిట్టలు మాంసం, రాత్రికి మాంసం, ఉదయం రొట్టెలు. వాళ్ళ కోరికలు, రాత్రికి మందు, ఉదయం రొట్టెలు అన్నట్టుగా. కొంతమంది రాత్రి అయ్యేసరికి తాగాల్సిందేగా, చీకటి పడిందంటే కొంతమందికి తప్పదు అలవాటు. అట్లా ఈ వీళ్ళకి చీకటి పడిందంటే మాంసం కావాలా. ఎక్కడ దొరుకుతాయి? ఆ ఎడారులో మాంసం ఎక్కడ దొరుకుతుంది? అరణ్యాల్లో మాంసం ఎక్కడ దొరుకుతుంది? దేవుణ్ణి నిందించారు. దేవుడు వారిని తట్టుకోలేక పూరేడు పిట్టల్ని పంపిస్తే సాయంకాలం పూట వాటిని మాంసంగా తినేవారు. ఆ పిట్టలను కొట్టుకొని తినేవారు. ఉదయం మన్నా భోజనాన్ని కురిపించాడు. ఆ విధంగా 40 సంవత్సరాలు సోదరి సోదరులారా, 1-2 సంవత్సరాలు 40 ఏండ్లు మన్నాతో వాళ్ళందరూ బతికారు ఆ ఎడారిలో. ఈ విధంగా వాళ్ళ జీవితంలో భగవంతుడు వారిని ప్రతి అడుగులోనూ వాళ్ళకి కావలసినవి సమకూరుస్తూ వచ్చాడు. వాళ్ళు ఒకవైపు నిందిస్తున్నారు, కానీ భగవంతుడు ఒకవైపు వాళ్ళని ఆదరించాడు. ఈ విధంగా కానాను భూమికి వారు చేరుకున్నారు. అందరూ చేరుకోలేకపోయారు. ఎవరైతే దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించక, ఈ ప్రయాణంలో ఎవరైతే యెహోవా యొక్క గొప్పతనాన్ని గుర్తించక నిందించారో వాళ్ళందరూ కూడా ఈ ఎడారిలో చనిపోయారు. వాగ్దాత్త భూమికి చేరలా వాళ్ళు, మోషేతో సహా. మోషే కూడా చేరలేకపోయాడు. ఒక సందర్భంలో మోషే కూడా, ఆయన కూడా విశ్వాసాన్ని కోల్పోతాడు. ఈ ప్రజల యొక్క నిందలు భరించలేక మోషే అంతటి వాడు కూడా దేవుణ్ణి అనుమానిస్తాడు. దానికి దేవుడు అతన్ని వాగ్దాత్త భూమికి నువ్వు రాలేవు మోషే, వాగ్దాత్త భూమికి నువ్వు చేరుకోలేవు. ఆ భాగ్యం మోషేకి కూడా దక్కల. ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, ఒడిదొడుకులు, అనారోగ్యం ఏదైనా కావచ్చు, ఎన్ని వచ్చినా యెహోవా నాకు తోడు అండ అని భావించి ఆయన మార్గంలో నడిచారో వారు మాత్రమే చేరుకున్నారు వాగ్దాత్త భూమి. మిగిలిన వాళ్ళు చేరుకోలే. మిగిలిన వారు, నిందించిన వారు, దూషించిన వారు, తిరగబడిన వారు ఎవ్వరూ ఆ భూమిని చేరుకోలేకపోయారు. మధ్యలోనే వాళ్ళు అంతరించిపోయారు. ఎడారిలోనే, మనకు వాక్యంలో ఉంది, ఎడారిలో వాళ్ళు మట్టి కలిసిపోయిరి. ఆ విధంగా సోదరి సోదరులారా, ఆ ఇజ్రాయేలీయుల జీవితాలు ఆ విధంగా నమ్ముకున్న వారేమో వాగ్దాత్త భూమిని చేరుకున్నారు, దూషించిన వారు మట్టిలో కలిసిపోయారు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన జీవితాల్లో భగవంతుని సహాయం మనకు అది ఎల్లప్పుడూ ఉంటుంది. భగవంతుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే మనం గ్రహించాలి మనం. మన ఈరోజు వాక్యంలో మా యోహాను సువార్తలో కూడా విన్నాం. యేసు ప్రభువుని వేల మంది ఆయన వెంటబడ్డారు. యేసు ప్రభు వెంట వేల మంది పడ్డారు.
ఒక సందర్భంలో ఆయన 5,000 మందికి ఒక అద్భుతం చేసి 5,000 మందికి అన్నం పెడతాడు, రొట్టెలు పంచుతాడు. 5,000 మందికి పెడతాడు. ఈ విషయం కాస్త చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలోకి తెలిసిపోతుంది. తెలుసుకున్నటువంటి ఆ ప్రజలు యేసు ప్రభువుని చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి వేల సంఖ్యలో ఆయన వెంటబోతారు. వందలు కాదు, వేలల్లో పోతారు. వాళ్ళ ఆ ఊరికి వెళ్తారు. కఫర్నామాకి వెళ్తే అక్కడ ఉండడు ప్రభు. మరి కనుక్కుంటారు ఎక్కడ ఉన్నాడు ప్రభు అని. కనుక్కొని చివరికి ఇదిగో పలానా చోటు ఉన్నాడని చెప్పి అందరూ పడవలు వేసుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూడగానే ప్రభు ఒక మాట అంటాడు, ఏమయ్యా, నన్ను వెతుక్కుంటూ ఇన్ని వేల మంది వచ్చారు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఎందుకు వచ్చారు అంటే, నేను మొన్న తిబేరియా ప్రాంతంలో 5,000 మందికి రొట్టెలు పంచాను. ఈరోజు కూడా రొట్టెలు పంచుతాననే ఉద్దేశంతోనే మీరందరూ నా దగ్గరకు వచ్చారు అని, మీరు వచ్చింది కేవలం రొట్టెల కోసం అంటాడు. అప్పుడు వాళ్ళు భలే కోపడతారు. యేసు ప్రభు మీద విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుంటారు వాళ్ళు. ఇంత దూరం మేము వెతుక్కొని నీకోసం అక్కడ ఇక్కడ తిరిగి వస్తే నువ్వు మమ్మందరినీ ఈ మాట అంటావా? మేము రొట్టెల కోసం వచ్చామంటావా? లోపల వాళ్ళు వచ్చింది దానికే. కానీ ఆ లోపల ఉన్నటువంటి విషయాన్ని ప్రభు బయటకు చెప్పేసరికి వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన్ని వ్యతిరేకించి 4 మాటలు తిట్టి వెళ్ళిపోతారు. ఆ 12 మంది మాత్రం మిగులుతారు. మిగతా వాళ్ళందరూ ఎంతమంది అయితే వచ్చారో అందరూ తిరిగి వెళ్ళిపోతారు. ఇతను పిచ్చివాడు, ఇతని మాటలన్నీ పిచ్చి మాటలు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. పన్నెండు మంది మిగులుతారు. సోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది. ఆ ప్రయాణంలో ఇంకెంతమంది అయ్యారో, వాగ్దాత్త భూమికి చేరేసరికి ఎంతమంది పుట్టారో, ఎంతమంది చనిపోయారో. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వారు మాత్రమే వాగ్దాత్త భూమికి చేరిరి అని చెప్తుంది వాక్యం. అందరూ చేరలేదు. అనేక మంది ఎడారిలోనే నశించిపోయారు. మన్నా భోజనాన్ని తిన్నవారు కూడా మధ్యలో నశించిపోయారు, వాగ్దాత్త భూమికి చేరలా. అలాగే యేసు ప్రభు వెంట వేల మంది ఆయన వెంటబడ్డారు, కానీ గ్రహించిన వారు కొద్ది మందే. ఇది విషయం. ఆయన యొక్క విషయాన్ని గ్రహించిన వారు బహు కొద్ది మందే. ఆయన గురించి అందరికీ తెలుసు. యేసు ప్రభువా ఆయన గొప్ప వ్యక్తి, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు కలిగిస్తాడు, మంచి వాక్యం చెప్తాడు, అందరికీ తెలుసు. గ్రహించిన వారు బహు కొద్ది మంది మాత్రమే. తెలుసుకున్నవారు అనేకులు, గ్రహించిన వారు కొద్ది మంది మాత్రమే. ఐగుప్తు నుండి కానాను భూమికి బయలుదేరిన వారు అనేకులు, చేరుకున్నవారు కొద్ది మంది మాత్రమే. కారణం ఏమిటి అంటే, భగవంతుని మీద నమ్మకం. మన జీవితాల్లో మరి అలాంటి నమ్మకం ఉన్నప్పుడు మనం చేరాల్సిన గమ్యానికి భగవంతుడు మనల్ని చేరుస్తాడు. ఇది మనం గ్రహించాల్సిన విషయం ఈ రోజున సోదరులారా. కాబట్టి అటు ఇశ్రాయేలు ప్రజల్ని కావచ్చు, యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూదుల్ని కావచ్చు, వాళ్ళని చూచినప్పుడు మనకు ఈ విషయం గుర్తుకు రావాలి. నేను యెహోవాని లేదా యేసయ్యను నమ్ముకున్న వాడిని. నా జీవిత ప్రయాణంలో ఆయన నన్ను తప్పక నేను వెళ్ళాల్సిన చోటికి చేరుస్తాడు. ఆయన్ని నేను నమ్ముకుంటాను. ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, అడ్డుగోడలు ఎన్ని వచ్చినా ఆయన నమ్ముకుంటాను అన్న భావన ఉంటే భగవంతుడు మనల్ని చేరుస్తాడు. అలాంటి నమ్మకం మనందరికీ రావాలని, మనందరిలో కలగాలని గ్రహింపు సోదరులారా,
గ్రహింపు మనందరికీ కలగాలని ఈ ఆరాధనలో దేవుని వేడుకుందాం. ఆమేన్. నూట 89 పాట నంబరు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలన్నా వేలాది పొట్టేళ్ళనా, వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును, నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమ కొరకును మన యొక్కయు వారి సత్య శిరసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మొనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరాన్ని ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 యేసయ్య ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియకు మరియమాతతోను, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినను నేను ఆరోగ్యము పొందుదును. యేసు శరీరము రక్తము మనందరినీ నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. రెండు 229. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే. జీవాహారము నేనే, మధురాహారము నేనే. మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే. మన్నా భోజనం నేనే, మహిమ తేజము నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. అందరూ లేచి నిలబడండి, జూబిలీ ప్రార్థన చేసుకుందాం. అందరూ నన్ను అనుసరించండి. మా యొక్క పరలోకపు తండ్రి, మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును, మీ దివ్య కుమారుడును, మా ప్రభువైన యేసుక్రీస్తునందు, మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపచేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికము చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మాయందు సువార్తా బీజములు వేర్లోని మొలకెత్తి ఫలింపజేసే మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందునట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది
రూపొంది కొత్త ప్రపంచం కొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించునుగాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము శాంతి ప్రసరింపచేయునుగాక. సత్యము మార్గము వెలుగు జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలాలు పొందుటకై పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్దుల గారి తలంపుల కొరకు ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లును మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలములకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీ ఉండి నీ నిత్య సహాయమును వారికి అందించుము. నీ నిరంతర ఆదరణ ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. 284 పాట నంబరు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము నరికట్టినను. వరద వలె భక్తిహీనుల పోలిన, వరద వలె భక్తిహీనుల పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయును. నా దీపమును వెలుగించువాడు, నా చీకటిని వెలుగగజేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. ఓ దేవా నా బలమా, యథార్థమైనది మీ మార్గం, పరిపూర్ణమైనది మీ మార్గం. ఓ దేవా
జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జేసునాథుని యొక్క మికిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకొనండి. మా కావలి సర్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.